ఇప్పటి ఇవాళ రేపటి యంగ్స్టర్స్ చాలా మంది మీ నుంచి మంచి చక్కగా స్ఫూర్తి తీసుకోవాలి. ఎందుకంటే అసలు ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయి మీరు ఇప్పుడు లైఫ్‌లో ఎన్నో కష్టాలు పడుంటారు కదా! చాలా అమ్మా, చాలా కష్టాలు పడ్డాను నేను. చాలా పడ్డాను. ఆ! కానీ ఇప్పుడు దేవుడు నాకు ప్రశాంతత ఇచ్చాడు హాయిగా. ఆ! అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు నేను సుఖపడుతున్నాను. ఎవరితోటి కూడా నాకు ఏమి గొడవ లేదమ్మా. హాయిగా ఆ! నన్ను ఇప్పుడు సంతోషపెట్టిస్తారు. నలుగురు తోడికోడళ్ళు వీళ్ళందరూ ఆడపడుచులు ఉండేవాళ్ళు గదా! హ్మ్. గొడవలు అయ్యేటియా ఎప్పుడైనా? గొడవలు అసలు అయ్యేవి కాదు. ఆ! మేమెప్పుడు అక్క చెల్లెళ్ళ కింద, సొంత అక్క చెల్లెళ్ళ కింద ఉండేవాళ్ళం. ఆహా! ఏదో ఉంటది కదా పిల్లల విషయంలో ఏదైనా అవునవును. చిన్న 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 మాట. పొరపచ్చాలు వస్తాయి అవును. గానీ, అవును. మనకు అంతగా ఎక్కువేం లేవమ్మా. ఓకే. మేమందరం కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆహాహా! అప్పటి రోజుల్లో ఇప్పుడేంటి ప్రతిదానికి గొడవలు, సెపరేట్‌గా ఉండాలి, చేయాలని ముందుగానే మ్యారేజ్ కాకముందే ముందుగానే మాట్లాడేసుకుంటున్నారు. భార్యాభర్తలు వేరే ఉండాలి. కొడుకు, కోడలు ఆ! ఆ! వాళ్ళేదో పాత సామాను ఎందుకు వాళ్ళు ఆ! అంటే ఓల్డు వాళ్ళందరూ కూడా పాత పాత సామాను. సాంగ్. పాత సామాను అందరూ అది ఎండిపోతేనే మేము వస్తామంట. ఆ! అలాంటి మనిషి కండిషన్‌లు పెడుతున్నారు. పెడుతున్నారు వాళ్ళు. హ్మ్. మేము అవేమి లేవు. అందరం హ్యాపీగా ఉండేవాళ్ళం. ఆహాహా! అసలు గొడవలని ఏమి లేవు ఆ! మాకు.